తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాల్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంతో విస్తుపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించిన వివరాలు చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కొన్ని ఏజెన్సీలు మరికొందరు అవినీతి అధికారుల అండదండలతో పనిచేయని వ్యక్తుల పేర్ల మీద కూడా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ డూప్లికేట్ ఉద్యోగుల వల్ల ప్రతి నెల కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోంది. దీన్ని అరికట్టేందుకు ప్రతి ఉద్యోగి వివరాలను కూడా ఆధార్తో అనుసంధించాలని ఆ సర్కార్ అయితే ఆదేశించింది. ఈ తనిఖీలు పూర్తి కావడంతో దాదాపు 15,000 మంది ఉద్యోగుల వివరాల్లో పొంతన లేదని, వారు కేవలం కాగితాల మీద మాత్రమే ఉన్నారని తేలింది. వీరిని తొలగించడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు ఆదా కాబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులపై నిర్వహించిన సమీక్షలో ఆసక్తికరమైనటువంటి విషయాలైతే వెల్లడయ్యాయి. గత 2 నెలలుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో 12% వృద్ధి నమోదైంది. అలాగే మైనింగ్ రంగంలో లీకేజీలను అరికట్టడం వల్ల అక్కడ ఏకంగా 22% వృద్ధి కనిపించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం కూడా గత 9 నెలలుగా స్థిరంగా కొనసాగుతుంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్ని కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర పథకాల్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల ఏరివేత ద్వారా ఏదైతే ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిని అడ్డుకట్ట వేయచ్చని భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క నకిలీ ఉద్యోగుల ఏర్వేత ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పని పట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. రాబోయే బడ్జెట్లో ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తుంది. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల నుంచి వస్తున్న అదనపు ఆదాయం రాష్ట్ర అభివృద్ధి పనులకు ఊతమివ్వబోతోంది.